షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. 1 Kings chapter 19 verse 9. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవాకు ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేస్తున్నామని అతను అడగగా, ఈ లేఖన భాగం గమనించినప్పుడు ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతం మీద గొప్ప అద్భుత కార్యం జరిగించగలిగాడు. దేవుని శక్తిని నిరూపించగలిగాడు. ధైర్యంతో ఒక నిలబడి దేవుని యొక్క మహత్య శక్తిని ఆయన బయలుపరచగలిగాడు. ఆ తర్వాత గమనించినప్పుడు ఈ సంగతి అంతా కూడా యెజబెలు అని తెలిసింది. కాబట్టి ఒక దూత చేత ఏలకు వద్దామని పంపింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణమే చేయనలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. కాబట్టి ఆయన సమాజం తెలుసుకున్నాడు. తన ప్రాణం కాపాడుకొరకై ఆయన ఒక అరణ్యంలో వెళ్ళాడు. అక్కడ బదరుక్ష కూర్చున్నాడు, బస చేశాడు. యెహోవా ఇంకా నా ప్రాణం తీసుకున్నాడు. ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, ఆహారం తిన్నాడు, లేచి బయలుదేరాడు. వెళ్ళి ఆయన వాక్యము గమనించినప్పుడు దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునికి వచ్చి అచ్చటమున ఒక గుహలో చేరి బస చేశాను. God has laid a responsibility on the prophet Elijah. ఆయన కొంతవరకు ఆ బాధ్యతను ఆయన జరిగించాడు. ఇంకా చేయవలసి ఎంతగానో ఉన్నది. కానీ యెజబెలు అనే మాటలకు భయపడి she threatened, fear gripped in his heart. దేవుని యొక్క బాధ్యతను కొంతవరకు నెరవేర్చి ఇంకా ముందు కొనసాగలేక ప్రాణభీతి చేత, ప్రభువా ఇంకా చాలు, ఇంతమంది చాలు, నేనేం నా పితల కన్నా ఎక్కువని కాను, నా ప్రాణం తీసుకుని ప్రాణం చేశాడు. ఇది బాధ్యత రహితమైన ఒక గుహ. ఈరోజు చాలామంది కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను విస్మరించి మనం ఏలియాలో మనం కూడా బాధ్యత రహితమైన గుహలో మనం నివాసం చేస్తున్నాం. A cave of irresponsibility. A cave is responsibility. దేవుడు అనేక బాధ్యతలు అప్పగించినప్పుడు దేవుని ఆత్మశక్తి పొంది చివరి వరకు దాన్ని కొనసాగించాలి. ప్రభుకు ప్రాణం పెట్టాలి. ప్రాణాపేక్ష చేత భయపడి ఆయన వెళ్ళాడు. దేనికి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దేవుని దూరంగా వెళుతున్నావు? దేవుని ప్రణాళికను నెరవేర్చాలి, సంపూర్తి చేయాలి. అర్థాంతరంగా దాన్ని వదిలివేయకూడదు. రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ, కుటుంబ బాధ్యతలు మనకున్నాయి, సంపూర్తి చేసుకోవాలి. సంఘ బాధ్యతలు ఉన్నాయి, సంపూర్తి చేసుకోవాలి. సామాజిక బాధ్యతలు ఉన్నాయి, వాటిని మనం సంపూర్తి చేయాలి. సువార్త బాధ్యతలు మనకు ఉన్నాయి. దేవుడు ఇచ్చే బాధ్యతలు అన్ని కూడా భుజస్కంధం మోపాడు. అది మనమే చేయాలి, నువ్వే చేయాలి, మరెవరు కాదు. నీకు బదులుగా మరెవరు లేరు. కాబట్టి పిల్లారా, I will live a responsible life. God has laid burden on your shoulders. You have to carry on the burden of God on your shoulders with the help of the Holy Spirit, the strength of the Holy Spirit. ఆ శక్తి చేత బాధ్యతను మనము సంపూర్తి చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య అన్నాడు, తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి నేను మహిమపరిచాను. The Spirit of all the responsibility that was laid on him by God the Father. మనం ఆ రీతిగా చేయగలుగుతున్నామా? Are we living irresponsible life? అలా ఉన్నందుకే నీకు బదులుగా ఎలీషా మనకు రాగలిగారు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలు, గురుతర బాధ్యతలను మన భుజస్కంధాన్ని మేము మోసుకొని దేవుని ఆత్మశక్తితో సంపూర్తి చేద్దాం. దేవునికి తప్ప దేనికి భయపడకూడదు. మనం ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను, భయపడకూడదు. ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి అభయ వాక్కును చేత పట్టుకొని దేవుని ఆత్మశక్తిని మనం పొందుకొని
నేను మాకు బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చి ఆయన మహిమ తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపాసాయతమెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఈయన వాక్యం వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించండి మా తండ్రి. అనేక బాధ్యతలు ప్రభువా విశ్వాసం మాకు మీరు ఇచ్చారు తండ్రి. మా భుజస్కంధాన్ని మోపారు ప్రభువా. వీ నీడ్ స్ట్రెంత్. స్థితిగతులకు ప్రభువా భయపడే తండ్రి మేము దూరంగా వెళ్ళిపోతున్నాం. మేము అలా కాకుండా మీకు భయపడే తండ్రి, మీకు మహిమ తెస్తూ మీ ఆత్మశక్తి ప్రభువా మీరు మాకు ఇచ్చిన అప్పగించే బాధ్యతలన్నీ తండ్రి సంపూర్తిగా నెరవేర్చి మీకు మహిమ తేవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరి తోడే ఉండును గాక. ఆమేన్.